సో, జనరల్‌గా జీర్ణాశయంలో సిస్టమాటిక్‌గా ఫంక్షనింగ్ అనేది జరుగుద్ది. జీర్ణాశయం అనే కాదు, బాడీలో వివిధ రకాల ప్రక్రియలు అంటే హార్మోనల్ రెగ్యులేషన్, నిద్రబోయే ప్యాటర్ను, బాడీలో జరిగే మెటబాలిజం ఇవన్నీ గూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. మెడికల్ టర్మినాలజీలో సర్కేడియన్ రిథమ్ అంటే సైక్లిక్‌గా జరగాల్సిన పద్ధతుల్లో జరగాల్సిన బాడీ ఫంక్షన్స్‌ని సర్కేడియన్ రిథమ్ అంటాం. సో, మనము జీర్ణాశయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ సర్కేడియన్ రిథమ్‌కి సింక్రనీ ఎలా పనిచేస్తదో, అదే విధంగా ఈ జీర్ణాశయం గూడా మనకి బెనిఫిషియల్ అమౌంట్ ఆఫ్ మెటబాలిజం జనరేట్ చేయాలి అంటే, అది ఒక పద్ధతిలో, క్రమ పద్ధతుల్లో పనిచేస్తేనే మనకు ఆ బెనిఫిట్స్ ఒస్తాయి. సాధారణంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్‌లో డెఫినెట్‌లీ ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యేది నిద్ర అండ్ జీర్ణాశయం. ఎందుకంటే వీటిలికి పర్టిక్యులర్‌గా టైమ్ మెయింటెనెన్స్ అనేది జరగట్లేదు. కానీ రిసర్చ్ పరంగా ప్రూవ్ అయిందేంటంటే, మనము జీర్ణాశయాన్ని ప్రాపర్‌గా టైం ప్రకారం చేస్తే, నేనెప్పుడు చెప్తున్న విధంగానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది 7:00, తర్వాత లంచ్ అనేది 1:00, తర్వాత డిన్నర్ అనేది 7:00. ఈ పద్ధతుల్లో మనం చేస్తే డెఫినిట్‌గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్‌గా ఉంటాయి. ఏ విధంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, మనము ఏవైతే జీవక్రియలు జరగాలో అవన్నీ ప్రాపర్‌గా జరుగుతాయి. జీర్ణాశానికి పర్టిక్యులర్‌గా కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం అన్నిటిని మాట్లాడుకుంటే నిద్ర ఆన్సెట్ బెటర్‌గా ఉంటది. నిద్ర సస్టెయినెన్స్ బెటర్‌గా ఉంటది. మెమరీ, కాన్సంట్రేషన్ బెటర్‌గా ఉంటది. డైజెస్టివ్ సిస్టమ్ బెటర్‌గా ఫంక్షన్ అయితది. సర్క్యులేటరీ కెపాసిటీ బాడీలో బెటర్‌గా ఉంటది. ఇలాగే ఎక్స్‌క్రీషన్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా జరుగుతాయి. బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ బెటర్‌గా ఉంటాయి. పర్టిక్యులర్‌గా స్ట్రెస్ రిలేటెడ్ అండ్ హ్యాపీ హార్మోన్స్‌కి బెటర్ అండర్‌స్టాండింగ్ ఒస్తది. సో, ఇలాంటివన్నీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, లాంగ్ టర్మ్ మనం ఇదే మెయింటెనెన్స్ కానీ చేస్తే, టైం ప్రకారం క్రమబద్ధంలో తింటే, ఇవన్నీ గూడా హెల్తీ బెనిఫిట్స్‌గా రిఫ్లెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే పర్టిక్యులర్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కామన్‌గా మనము డయాబెటిస్ గురించి, హైపర్ టెన్షన్ గురించి, హార్ట్ డిసీజ్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి తరచుగా వింటూ ఉంటాం. అయితే హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ అన్నీ మీరు గమనిస్తే డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ గూడా టైం ప్రకారం రాస్తుంటాం. జనరల్‌గా మేము రాసే టైమింగ్స్ అన్నీ 8:00, 1:00, 8:00 ఎక్కువ శాతం 70-80% మెడిసిన్స్ ఆ టైమింగ్‌లోనే తీసుకోమని జెప్పి రాస్తుంటాం గాబట్టి, ఈ టైమింగ్ సింక్రనీ మనం తినే ఆహారానికి గూడా కరెక్ట్‌గా సూట్ అవుతుంది గాబట్టి, ఈ జబ్బులన్నీ గూడా బెటర్‌గా రెగ్యులేట్ అవుతాయి. జనరల్‌గా మనం జీర్ణాశయాన్ని ప్రాపర్‌గా స్టిమ్యులేట్ చేసి పెడితే, దాంట్లో వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్‌తో పాటు, ఈ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, పర్టిక్యులర్‌గా నేను మాట్లాడిన డిసీజెస్ ఇవన్నీ గూడా ప్రాపర్‌గా రెగ్యులేట్ అవుతూ, వీటిల ద్వారా వచ్చే ఏవైతే అనర్థాలు, ఆర్గన్ డిస్‌ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయో, ఇవన్నీ గూడా నివారించుకుంటూ, మనం లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ పర్టిక్యులర్‌గా డిమెన్షియా అంటే మెమరీ లాస్ ఉండేది. బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం, బ్యాలెన్స్ తగ్గిపోవడం, జాయింట్ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వడం, ఇలాంటివన్నీ గూడా బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. శాస్త్రపరంగా రుజువులతో గూడా నిరూపించారు. అందుకోసం టైం ప్రకారం ఫుడ్ తిన్నందువల్ల ఇవన్నీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనకు రావాలంటే అది కూడా లాంగ్ టర్మ్‌లో ఈ మెయింటైన్ చేస్తే మనకి డెఫినిట్‌గా హెల్తీగా, హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది.